ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అది దేవుళ్ళ లాంటి వ్యక్తిని అవమానించింది. దానికి బుద్ధి చెప్పాలి అంతే. కాదనుకో. ప్లీజింగ్లన్నా ప్లీజులు. అసలే పొగరుపోతా అంటున్నావు. సర్లే, ఏదో ఒకటి చెప్పి పంపిస్తాలే. సరే, నువ్వు వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ మేడం, జ్యూస్ షుగర్లెస్ అక్కడ పెట్టు. మేడం. సార్, టైం ఎంత సార్? సారీ మేడం. ఇడియట్, కళ్ళు కనిపించట్లేదా? సారీ మేడం. గంగ చెప్పింది నిజమే, ఏమికే చాలా పొగరే. ఇదిగో మేడం గారు, వెళ్ళి శుభ్రం చేసుకుని వచ్చేయండి. తర్వాత తీరిగ్గా కోప్పడుతురు గాని. నోర్మై, ఐ నో. నువ్వెవరా నాకు చెప్పడానికి? గెట్ లాస్ట్. ఇడియట్, ఇక్కడ ఎవరికి ప్రాపర్ గా పనిచేయడం కూడా రాదు. ఫూల్స్. ఎవరు నువ్వు? లీవ్ మీ. ఏంటే అంత గింజుకుంటున్నావు? నొప్పిగా ఉందా? భరించలేకపోతున్నావా? నువ్వన్న మాటలకు రుద్రసారికి కూడా ఇట్టాగే బాధ కలిగి ఉంటుంది. అయినా అంత గొప్ప మనిషిని పట్టుకుని నీ నోటికొచ్చినట్టు మాట్లాడడానికి నీకు మనసెట్టా వచ్చిందే? ఎవరి నువ్వు? అతనంటే నీకేంటంత బాధ? దమ్ముంటే నా చేతులు వదిలి నాతో ఫేస్ టు ఫేస్ ఫైట్ కి రా. నీతో ఫైటింగ్ చేయడానికి రాలేదే. అంత మంచి మనిషిని అవమానించినందుకు నీకు బుద్ధి చెప్పడానికి వచ్చాను. అసలు ఆయన ముందు నుంచి నా అర్హత నీకుందా? అలాంటిది నువ్వు ఆయనని అవమానిస్తావా? మర్యాదగా చెయ్యదు. వదిలేమంటే వదిలేస్తానా? అయినా ఏం చూసుకుని నీకెంత పొగరు? ఎదుటి వాళ్ళతో మంచిగా 4 మాటలు మాట్లాడడం రాదు? నువ్వు ఛాంపియన్ వేటే సుంచి మొహందానా. హౌ డేర్ యు! గెలుపంటే పోటీలో పోరాడి పోట్లాడి కప్పులు మెడలింగ్లు గెలుచుకోవడం కాదు. మన కోసం పానాలిచ్చే ఓ 4 మనుషుల్ని సంపాదించుకోవడం. వాళ్ళ మనసులు గెలుచుకోవాలి. అది నిజమైన గెలుపు. అందులో రుద్ర సార్ ఎప్పుడు నంబర్ 1. నువ్వు ఎప్పటికీ గెలవలేవు. నువ్వు నిజమైన 0. అందుకే ఆ దేవుడు నిన్ను సార్ జీవితంలో లేకుండా చేశాడు. హౌ డేర్ యు! నిన్ను వదల్లే, నీ అంత చూస్తాను. అసలు ఎవరి నువ్వు? ఫ్యాన్ని, రుద్ర సార్కి భక్తురాలిని. ఈ వివరాలు చాలా. చూడు, ఆయనకి నాలాంటి ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. ఇంకొకసారి సార్ని అవమానించడం కానీ లేదా సార్ని బాధ పెట్టడం కానీ నువ్వు కానీ చేసావో నా ఫ్యాన్ పవర్ ఏంటో చూపిస్తా. చేతి నిట్టాగా పట్టి ఇరిసేసాననుకో, బాక్సింగ్ కాదు కదా, బతకడానికి కూడా పనికిరావు. గుర్తుంచుకో. హే, మాస్క్ వేసుకొని వార్నింగ్ ఇవ్వడం కాదే, మాస్క్ తీసి నా ముందుకు రా. అప్పుడు చెప్తాను నీ సంగతి. తొందరపడకే, ఆ రోజు కూడా వస్తుందిలే. ముసుగేసుకుని మాస్ వార్నింగ్ ఇచ్చా. మాస్క్ తీస్తే మాస్ జాతరే. నన్ను చూడాలనుకోకు, అది నీకే డేంజరింగ్. జాగ్రత్త. డోర్ తీయండి. ఓపెన్ ద డోర్. డోర్ తీయండి. ఓపెన్ ద డోర్. జరగండి. మేడం గారు, ఆటలో ఆడి ఆడి అలసిపోయినట్టున్నారు. ఎదిగోండి, మంచినీళ్ళు తాగండి. మిమ్మల్ని ఆడించే వాళ్ళెవరో కానీ
మీ చేత 30 తిప్పలు పెట్టించి 3 చెరువుల నీళ్లు తాగించేలా ఉన్నారు. ఏయ్, నేనిక్కడ కోచ్ని. ఓ, మీరే ఆడిస్తారా? ఆడించండి, బాగా ఆడించండి. నేను ఆడిస్తానే. టూ 3 డేస్గా అబ్జర్వ్ చేస్తున్నాను. వీరు బ్రో ఏంటి చాలా టెన్షన్గా కనిపిస్తున్నారు. ఏం జరుగుతుందో వెళ్ళి అడిగితే వద్దులే. బ్రో ఏదైనా పెద్ద ప్రాబ్లంలో ఉంటే నేను కూడా ఇరుక్కోవాల్సి వస్తుంది. రిస్క్ తీసుకోకూడదు. రుద్రబాబు గారు ఎవరినో అంబులెన్స్లో తీసుకొచ్చారేంటి? కానీ వీరు బ్రో ఎందుకు అంత పానిక్ అవుతున్నారు? మేబీ అతను వీరు బ్రోకి సంబంధించిన మనిషా? బావా, ఏంటి బావా ఇది? ఏం చేస్తున్నావు నువ్వు? నీ శత్రువుని ఇంటికి తీసుకొస్తావా? అది కూడా ఇలాంటి పరిస్థితిలో. ఇతను నా శత్రువే కావచ్చు, కానీ నాకు జరిగిన అన్యాయానికి కారణం మాత్రం వేరే ఎవరో ఉన్నారు. ఆ వ్యక్తి ఇతని ద్వారా అంతా చేయించాడు. ఇప్పుడు ఇతన్ని అడ్డు పెట్టుకుని అసలు శత్రువుని బయటికి రప్పిస్తాను. ఎందుకు బావా లేనిపోని రిస్క్ తీసుకోవడం? సపోజ్ ఇతనికి ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి? నిజాన్ని బయటికి రప్పించాలంటే ఈ మాత్రం రిస్క్ తీసుకోక తప్పదు వీరు. ఇక్కడ తప్ప ఇతనికెక్కడా సేఫ్గా ఉండడు. నా ప్రాణం అడ్డు పెట్టైనా సరే ఇతను నేను కాపాడుతాను, నిజాన్ని రాబడతాను.